ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. బాగుంటే ఇలా ఉండవు. ఇంకెలా ఉంటాను? నేను ఎప్పుడు ఎలా ఉంటానో ఎలా ఉండాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నా పట్ల ఎప్పుడు నీ చూపు గాని నీ మాట గాని ఇంత కటువుగా ఉండేది కాదు. అవి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నిలకడగా ఉండడానికి నేనేం విగ్రహాన్ని కాదు కదా, మనిషిని. రకరకాల ఎమోషన్స్ నాకు ఉంటాయి. రైతులు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడావు. నిన్ను ఈ విధంగా చూడడం ఇదే మొదటిసారి. నువ్విలా ఉండడానికి కారణం ఏంటి బావా? నా కారణాలు నా దగ్గరుంటాయి. అన్నీ నీకు చెప్పాలా ఏంటి? నా దగ్గర చెప్పకూడనివి కూడా ఉంటాయా? నా దగ్గర నువ్వన్నీ చెప్తున్నావా? ఏం దాచాను బావా? దాచిన వారికి తెలుస్తుంది. నేనేం దాచలేదు. నీ ముందు నేనెప్పుడు ఒక తెల్ల కాగితంలా ఉంటున్నాను. తెల్ల కాగితం మీద కంటికి కనిపించని రాతలు కూడా ఉండొచ్చు కదా. బంగారం, వీళ్ళిద్దరి సంభాషణ వేడి వేడిగా వాడిగా ఉంది బంగారం. తుఫాన్ రాబోయే ముందు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య ప్రళయం రాబోతుందా? శ్రీకర్ గనక లాకెట్ ని చూస్తే ప్రళయం ఏంటి, దాని బావొస్తుంది. అత్త తన మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతుందో అర్థం కాక ఓవైపు సతమతమవుతున్నాను, మరోవైపు నీ మనసులో ఏముందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నాను. మీ మనసులో చదవలేకపోతున్నాను. నేను ఫ్రెష్ అవ్వాలి. ఇప్పుడు నన్ను విసిగించొద్దు. బంగారం బంగారం, వాడు లాకెట్ చూస్తే బాగుండు. బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. మిస్ అయింది. అవును బంగారం. సత్య మన మీద ఎంతో అభిమానంతో ఇందులో మనిద్దరి ఫోటోలను పెట్టి బహుమతిగా ఇచ్చాడు. దీనిని బావకి చూపిద్దాం అనుకున్నాను.